హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో చికెన్ కర్రీ చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కిలో చికెన్ తీసుకున్నాము. రెండు టమాటాలు సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాము. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. పెద్ద బౌల్ పెట్టుకోవాలి. బౌల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. బాగా గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకుంటాను. ఇప్పుడు మొత్తం కలిపి వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడిన దాకా మూత వేసుకున్నాం. టమాటాలు ఉడికినలేదు, మూత తెచ్చొద్దాం. ఇప్పుడు మొత్తం కలిపి వేసుకోవాలి. ఈ విధంగా ఉడకాలి టమాటాలు. టమాటాలు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం కిలో చికెన్ తీసుకున్నాం కదా, ఇది శుభ్రంగా కడిగేసాము. మళ్ళీ వాటర్ పోసి పెట్టాము. ఇవన్నీ వంచేసుకోవాలి. చికెన్ అంతా శుభ్రం చేసుకొని ఇప్పుడు టమాటాలలో వేసేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ అంతా శుభ్రం చేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటాలు ఉడికినాయి కదా, టమాటాలలో మనం చికెన్ కడిగి వేసేసుకోవాలి. మొత్తం కలిపి వేసుకోవాలి. ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఆ రసం పిండుకోవాలి. చికెన్లో నీసు వాసన లేకుండా పోతుంది, తొందరగా ఉడకద్ది. ఇది మొత్తం కలిపి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో మూత తెచ్చి చూద్దాం. ఈ విధంగా బాగా ఆయిల్లో ఉడకాలి. మన చికెన్ లో నుంచి బాగా వాటర్ వచ్చేస్తాయి ఉడికిందంటే. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో మూత తెచ్చి చూద్దాం. ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మన చికెన్కి అంతా పసుపు అంతా పడితే నీసు వాసన లేకుండా పోద్ది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి, మన పైసీకి తగ్గట్టుగా. ఇది మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాము. దీంట్లోకి మనం మసాలా వేపుకున్నాము. యువతలు పొయ్యి ముట్టించుకొని స్టవ్ వేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకోవాలి, చిన్న బాండీ ఒకటి. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు చెక్క మొగ్గలు వేసుకోవాలి. మొగ్గలు ఒక 3 వేసుకోవాలి. చెక్క 2 ఇంచుల చెక్క ఒకటి వేసుకోవాలి. ఇవి బాగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. పొడి చేసేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకోవాలి. తెల్లపాయలు వేసుకోవాలి. ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పొడి అంతా వేసేసుకోవాలి. మనం కర్రీలో వేసేసుకుంటే ఉడికిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా పట్టిద్ది కదా, ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.